హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. స్టోరీ ఏమిటి అంటే, ఈ 3 పాయింట్‌లను మీరు పాటిస్తే ఖచ్చితంగా 90% మీ జీవితం బాగుంటుంది. అలాగే కొన్ని సమస్యలనేది నీ జీవితంలో ఉండవు. మొదటిది ఏమిటి అంటే, నీ కండ్లను నువ్వు జాగ్రత్త పెట్టుకో. నీ కండ్లని చూసే ఐస్ మంచిదా కాదా అనేది పక్క వాళ్ళకి తెలిసిపోతది. సో, నువ్వు చూసే చూపు మంచిదైతే ఖచ్చితంగా నలుగురు నిన్ను చూస్తారు, మాట్లాడతారు. సో, ఏం చెప్తానంటే, ఫస్ట్ నువ్వు పాయింట్లు గుర్తుపెట్టుకో. 3 పాయింట్లుంటాయి. ఒకటి కండ్లు. ఈ కండ్లని చూసే చూపు వల్ల పాజిటివిటీ, నెగటివిటీ ఉంటాయి. సో, నువ్వు ఎప్పుడు కూడా నీ చూసే లుక్‌లో పాజిటివిటీ ఉండాలి. ఎవరిని చెడు ఉద్దేశంతో ఎవరిని చూడవద్దు. చెడు ఉద్దేశంతో ఏ ఆలోచనలు నీకు ఉండకూడదు. సో, ఫస్ట్ నీ కండ్లని నువ్వు కంట్రోల్‌లో పెట్టుకున్నావనుకో, 80% నువ్వు ఏ సమస్యలు రావు నీకు. ఎందుకంటే నువ్వు ఇన్వాల్వ్ కావు కాబట్టి. రెండోదేమిటి అంటే మనసు. ఈ మనసు గురించి చెప్పాలి అంటే అందరికి ఇష్టపడుతూ నేను నిన్నే ప్రేమిస్తున్నాను అని మంచి మంచి డైలాగులు వేస్తుంటారు కదా! నా మనసు నీకు ఇచ్చాను. సో, మనసు అనేది ఎవరికీ కనపడదు, వినపడదు. ఇది ఎలా ఉంటదో కూడా తెలియదు. సో, అది మనసు ఉంది అని మీరు నమ్ముకోవాలి. సో, చూసిన ప్రతి వాళ్ళని ఇష్టపడడం కాకుండా సిన్సియర్‌గా, లాయల్‌గా, హార్ట్‌ఫుల్‌గా ఒక్కరినే మీరు ఇష్టపడుతుంటే అప్పుడు మీరు మనసుతో ఇష్టపడ్డారు అనుకుంటారు. సో, ఒకవేళ మీరు ఇష్టపడకపోతే అప్పుడు మీ మనసు బాలేదు. నీ మాట ఏదైనా సరే మీ మాటలు వినకపోతే అప్పుడు వాళ్ళని నెగెటివ్‌గా చేయడం అలవాటు జనాలకి. సో, ఏదైనా సరే మీ మనస్సు అనేది ఎట్లా ఉంటదంటే అది ఎవరికీ కనిపించదు. మీరే అర్థం చేసుకోవాలి. మీరు ప్రేమని చూపిస్తున్నప్పుడు ఆ మనసు ఎంతలా ఇష్టపడుతున్నారో వాళ్ళ జాలి, దయ ఇవన్నీ మీరే అర్థం చేసుకోవాలి. సో, అది ఎలా ఉంటదో తెలియదు. అర్థమైందా ఫ్రెండ్స్? మూడోదేమిటి అంటే మైండ్. ఈ మైండ్ ఎలా ఉంటదంటే నువ్వు ఏదైతే ఇస్తావో దానికి నువ్వు ఏదైతే తీర్పిస్తావో అదే ఆలోచనిస్తూ ఉంటది. సో, ఎప్పుడు కూడా మైండ్ నీ కంట్రోల్‌లో ఉంటేనే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. నువ్వు ఏదైనా సాధిస్తావు. సో, నీ మైండు ఏది పడితే అది దానికి రిసీవ్ చేసుకోకుండా నీకు ఏదైతే అవసరం ఉంటో దాన్ని నీ మైండ్‌లో పెట్టుకొని మరి నువ్వు ఏదైనా చేసుకోవాలి. అర్థమైందా? సో, నీ మైండ్ నీ కంట్రోల్‌లో ఉన్నప్పుడు అది ఖచ్చితంగా నీ జీవితం బాగుంటది 90%. ఒకటి కాదు, 2 కాదు. అనుకుంటున్నాను అంటే ఈ 3 పాయింట్లను ఒకటి నీకు చూసే చూపు మంచిగా చాలా ప్రతి ఒక్కరికి నువ్వు మంచిగానే చూడాలి. పాజిటివిటీగానే చూడాలి. సో, అందుకే నీ కండ్లని నీవు కంట్రోల్‌లో పెట్టుకుంటే సరిపోద్ది. రెండోదేమిటి నీ మనసు. చూసిన ప్రతి వాళ్ళని ఇష్టపడడం, నేను నీకు మనసిచ్చాను ఇలాంటి పెద్ద పెద్ద డైలాగ్ చెప్పడం. అవి కాకుండా మీరు ఎవరికైతే ఇష్టపడుతుంటారో వాళ్ళని ఒక్కరినే సిన్సియర్‌గా ప్రేమిస్తారో, పెళ్లి చేసుకుంటారో అది మీ ఇష్టం. కానీ ఎవరిని పడితే వాళ్ళని నీకు మనసుతో ఇష్టపడ్డాను, నా మనసు ఇస్తా అనంటే సొల్లు మాటలు చెప్పకండి. సో, మనసనేది చాలా ప్యూర్ ఉంటది. అది కనిపించదు. కానీ అవతల వ్యక్తి అర్థం చేసుకోవాలి మనసనేది ఎలా ఉంటది అనేది. సో, నీ మైండ్ గురించి మాట్లాడితే మళ్ళీ చెప్తున్నాను. నీ మైండ్ నీ కంట్రోల్‌లో ఉంటేనే బాగుంటుంది. నీ నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో దాన్ని నీకేదైతే అవసరం ఉందో దాన్ని పెట్టుకొని మరి నీకేదైతే అవసరం ఉండదో దాన్ని ఎగ్జిట్ చేయండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండదు. 3 పాయింట్లను మీరు పాటిస్తే ఖచ్చితంగా 90% అనేది మీరు బాగుంటారు. ఏ సమస్యలు రావు. ఒకవేళ మీరు ఏదైనా సరే మీకు అవసరం లేని చోట ఉండకూడదు. నేనేమంటానంటే మళ్ళీ చెప్తున్నా, క్లియర్‌గా చెప్తున్నా. చూసే చూపు ఒకవేళ ఎవరికైనా నువ్వు చూసే చూపు చెడుగా అయినప్పుడు గొడవలు జరుగుతాయి. నెగటివిటీ సమస్యలు వస్తాయి. అందుకే మీరు ఎప్పుడు కూడా పాజిటివిటీగా మంచిగా చూడండి. లేదా మంచిగా మాట్లాడడం నేర్చుకోండి. అర్థమైందా? మనసు కూడంగా అంతే. ఒక్కరిని మాత్రమే ఇష్టపడండి. ఆ మనసుని నువ్వు ఇష్టపడ్డ మనసుని ఇంకో మనిషి వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. నువ్వు ఏది చేయాలనుకుంటే అది చేయవచ్చు. సో, మూడోదేమిటి అంటే అర్థమైందా ఫ్రెండ్స్? ఏదైతే అది అవుతది. సో, మీరు మాత్రం ఏదైతే మీకు అవసరం లేవో దాన్ని మీరు తీసుకునవద్దు. దాన్ని డబ్బులు ఖర్చు పెట్టొద్దు. ఈ 3 పాయింట్‌లను మీరు అర్థం చేసుకుంటే పూర్తిగా విన్నట్లు అయితే ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్ యూ సో మచ్.